మరి అప్పుడు పెళ్ళిళ్ళు పెద్దలు చూసినట్టు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అప్పుడు మంచిగానే జరిగింది. ఇప్పుడు అన్ని ప్రేమ వివాహాలు అయితేనే మరి పెద్దలు చేసింది చేసుకుంటే మంచిదా? ఈ వాళ్ళకి వాళ్ళు చూసుకొని చేస్తే మంచిదా? Rest in peace. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మేమ్ ఫేమస్ ఛానల్. ఈ రోజు అయితే మన ముందున్నారు విలేజ్ పెద్ద మనుషులు. మరి ఆ రోజులలో వాళ్ళు ఏం తిన్నారు, ఎట్లున్నారు అనేది అయితే మనం వీళ్ళైతే అడిగైతే తెలుసుకుందాం. లెట్స్ మూవ్. హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ప్రజెంట్ మంచిర్యాల జిల్లా లక్షపేట మండలం మొదల గ్రామంలో అయితే ఉన్నాం. మరి ఇక్కడ పెద్ద మనుషులు అనేది ఎట్లా జీవించుండ్రు ఏంటిదని అయితే మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు మేమ్ ఫేమస్ ఛానల్. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే అమ్మలక్కరని అడిగి తెలుసుకుందాం. హాయ్ అమ్మ, నీ పేరేం పేరు? నా పేరు కుమ్మర్ నరసవ. అమ్మ, ప్రజెంట్ అయితే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న ఫుడ్ మరి లేక ఏం అర్థం కాదు. మరి చిన్న చిన్న వాళ్ళకి హాస్పిటల్ పోడు, కాళ్ళు గుంజుడు బాగా జరుగుతున్నాయి. అసలు అసలు మీరు ఇంత ముసలోళ్ళు అయినా కూడా ఇంత గట్టిగా ఉన్నారు. అసలు అప్పుడు మీరు ఏం తిన్నారు, ఇంత మంచిగా ఉండటానికి కారణం ఏంటిది అసలు? నాడు ఇంత అంబలి నీళ్ళు తాగి బతికినాము. ఇట్లా ఇప్పటోళ్ళు 40-30 ఏళ్ళు బతుకుడే కట్టమున్నాయి. ఎనపటోళ్ళు 80 ఏళ్ళు ఉన్నాయి నాకు ఇప్పటికి. 80 ఏళ్ళు ఉన్నాయి. నేను కారం కడక తినే బతికిన. ఇవరకైతే పెద్దగా దావకానికి 10,000 రూపాయలు అయితే పెట్టలేదు. 2-3 వేలతోనో 1000 రూపాయలతోనో ఒకటి ఎక్కేస్తాను కానీ నేనైతే పెట్టలేదు. బాగా ఖర్చులు అయితే ఎక్కువ అయితే పెట్టలేదు. నేను దావకాను పెద్ద దావకాన్లకు పోలేదు. మీది మీదనే ఒక సుదేయించుకొని బతుకుతాను. వెనకట కారం గడక తినుడే, దావకాన్లు లేవు. పిల్లగాండ్లు పుట్టిన పిల్లగాండ్లు అందరూ పెద్దగా పెరిగిండ్రు దావకాన్ లేకని ఆ రోజులలో. ఇప్పుడు పిల్లగాండ్లు కడుపులు ఉండగానే దావకానికి మొదలు పెడితే ఇక పారం కోళ్ళ తీరేనే పెంచడు. ఇప్పటోళ్ళు 40 ఏళ్ళు బతుకుడే, 50 ఏళ్ళు బతుకుడే కట్ట ఉన్నది. ఇప్పటోళ్ళు నాకు 80 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పటిదాకా బతికిన 80 ఏళ్ళు ఉన్నాయి. ఇంకా కూడా మంచిగా గట్టిగానే ఉన్నావు. ఒక్క రూపాయి ఖర్చు అయితే పెట్టలేదు. 10,000 అయితే దావకాన్లో పెట్టి ఎప్పుడు లేదు. పిల్లగాండ్లు పుట్టినా లేదు, పెరిగినా లేదు. ఆ బువ్వ కమ్మగడి లేదు. కారం గడక అంబలి నీళ్ళు తాగే బతికినాం. ఇప్పటోళ్ళు గిట్లున్నారు. ఇప్పటోళ్ళు కారం కోడి పిల్లలు కమ్మటి బువ్వలు, కమ్మటి కూరలు, టిఫిన్లు తిన్నా కానీ వాళ్ళు మా ఇంటికి అయితే రారు. ఇప్పటోళ్ళు గింతంత దెబ్బ దాకంగానే హాస్పిటల్ పోతాను. గింత దెబ్బ దాకంగానే హాస్పిటల్ పోకట, ప్రతి దానికి ఇంజక్షన్లు వేసుకోవడం కానీ అన్ని వేస్తాను. మరి అప్పుడు ఇవన్నీ లేవు కదా. మీరు హాస్పిటల్ పోయేదా? గోడాన్లు తగిన మందులు లేవు. అప్పుడు ఏదో చెట్టు పసరు పెట్టుకొని బతికినాము. ఇవన్నీ కథలు లేవు. నల్లారం అంటారు కదేనా? నల్లారం పెట్టుకొని బతికినాం. అట్టుగానే ఇదో అదో తిన్నాం. ఆ కోలం తిని ఆ తూటి కూర తిన్నాం. చెర్రేరు కచ్చుకొని దగ్గర కూర తిన్నాం. అదో ఇదో తిని బతికినాం. అప్పటోళ్ళకి ఏ రోగాలు లేవు. ఇప్పుడు పట్టాని మందులు, దావకాన్లు ఇవన్నీ చూసినా కానీ చెప్పని రోగాలు వస్తున్నాయి. ఇప్పటోళ్ళ దగ్గర అసలు లేదు. ఇంకా పుట్టేటోళ్ళకైతే 4 ఏళ్ళు పనిచేసే వాళ్ళు కట్ట ఉన్నది. నాడు బండను వలకొట్టినాం. బండను వలకొట్టి బతికినాం. ఇసుర వేయనాం, దంత వేయనాం, అన్ని తీర చేసి బతికినాం. కానీ ఇప్పటోళ్ళకి ఏం పని చేత కాదు. వాళ్ళు బతుకుడు కూడా 50-60 ఏళ్ళు బతుకుడు కట్టమే. 80 ఏళ్ళు ఉన్నాయి నాకు. మరి అప్పుడు పెళ్ళిళ్ళు పెద్దలు చూసినట్టు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అప్పుడు మంచిగానే జరిగింది. ఇప్పుడు అన్ని ప్రేమ వివాహాలు అయితేనే మరి పెద్దలు చేసింది చేసుకుంటే మంచిదా? ఈ వాళ్ళకి వాళ్ళు చూసుకొని చేస్తే మంచిదా? నాడు పెద్దలు చేసిన పెళ్లి చేసుకున్నారు. పెద్దలు చేసిన పెళ్లి చేసుకునే పరికనే బాగా రోజులు బతికిళ్ళు. 5-6 పిల్లగాళ్ళగా అన్నారు. బంగారం వాళ్ళ బతికిళ్ళు. ఇప్పుడు ప్రేమించుకొని చేసుకుంటే అది ఇటా తెలుతలేదు, అటా తెలుతలేదు. అది బతికేది బతకండి మధ్యలో మనుషులు మనుషులు ఎటా తెలుతలేదు. కానీ రాను రాను లోకం మారిపోతారు. నాటోళ్ళు పిల్లగాళ్ళని అన్నారు బంగారం వాళ్ళ బతికిళ్ళు. ఎట్లా చేయాలనో భావనాయ చెప్పినట్టు చేసిండు. ఇప్పుడు భావనాయ లేదు, ఏమి లేదు. ఆటకాన్ని చేసుకుంటారు, నడవంతరాన పోతారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరూ ఏడికైనా కానీ ఎవ్వడు చూసినా ఒకరితో ఒకటి మాట్లాడు లేదు, ఎవరి మాట ఒకటి విను లేదు. ఎవరు చూడు సెల్లులే ఉంటాడు. మరి అప్పుడు సెల్లుల కాలం కాదు మీది. అప్పుడు ఎట్లా మరి మీరు ఎట్లా ఉందరు, ఎట్లా ముచ్చట్లు పెడతారు? సూర్యుల కింద ఉందరా? ఈ కథలు కావు. ఇవన్నీ అంత మారిపోతున్నాయి. ఆ దినమనే మంచిగున్నది. ఆ దినం వల్లే బాగా రోజులు బతికెళ్ళి ఇప్పటోళ్ళకు పోకాళ్ళు చేతుల చెల్లు బండి గంటే. కానీ వాళ్ళకు బతకపోవడు అన్నది లేదు, ఎట్లా అన్నది లేదు. ఇప్పటోళ్ళకి గంటిగా ఇవన్నీ అవుతాయి. కొడుకనాడికి ఇవన్నీ లేవు. ఎట్లా బతికినాం, ఏదో ఆపో అలవో ఏదో తిని బతికినాం. అప్పటోళ్ళు బాగా రోజులు బతికినాం. ఇప్పటోళ్ళకి అన్ని సురు తిండ్రు రోగాలు. సెల్లులు కూడా సెల్లులు కూడా చేతుల చెల్లి బువ్వ లేకుండా మంచిదే, కొద్దికి ఉపాసం అన్న మంచిదే. కానీ చెల్లి అయితే బాత్రూమ్ కూడా చెల్లి అయితే బాత్రూమ్ ఉన్న చెల్లి, ఎటువైనా చెల్లి అయితే ముసలి పోవడానికి అనేది.
పట్టించుకోవడం లేదు ఇక మొత్తానికి. నీ పేరేం పేరే? ఏం పని చేస్తావు? నేనైతే అన్ని పనులు చేసిన. ఆర్టీసీ ఏపీఎస్ నడిపిన, గోదావరి డిపో నడిపిన, మంచిర్యాల డిపో నడిపిన, కరెంట్ పని చేసిన, వ్యవసాయం చేసిన, ఎన్ని చేసినా ఏం లాభం. మళ్ళీ మొదటికి వచ్చిన పని చేపలు పట్టడం కాడికి వచ్చింది. చేపలు. మరి ఇప్పుడు మేము ఫేమస్ ఛానల్ కూడా చేస్తాన్నమాట కదా యాక్టింగ్? చేస్తాను, యూట్యూబ్ ఛానల్ చేస్తాను, మేము ఫేమస్ ఛానల్ చేస్తాను. అది ఎటు చేసి నెంబర్ 1 రావన్న అనేది నా కోరిక. ఎంతమంది తిట్టినా మనం మారేది లేదు, పోయేది లేదు. పక్కా మన ఛానల్ ఇవ్వాలి, మన నెంబర్ 1 స్థాయిలో ఉండాలి. లేతుందా మరి ఛానల్? లేస్తుంది. వ్యూస్ వస్తలేమంటాను అందరు. వ్యూస్ వస్తాయి, అన్ని వస్తాయి. కొంచెం కష్టపడాలి. ఎంతమంది తిట్టినా కూడా నేను చెయ్యని అంటలేను కదా. అవునవును. ఎవరు తిట్టినా ఏమన్నా మన ఛానల్ ఇవ్వాలి, మనం కరెక్ట్ చేయాలి. కష్టపడితేనే లేస్తుంది, కష్టం లేకుండా ఎట్లా లేస్తుంది? మరి అంటానులా నువ్వు గింట్ల పురాణంతో ఎందుకు చేస్తాను, నీకు ఏడ పని లేదా? ఎందుకు చేస్తున్నామని నన్ను తిడతాను, వాళ్ళు వీళ్ళు తిడతాను. ఏందిరా ఏదైనా పని చేసుకొని బతుకు అంటాను. అన్నా కూడా నేను ఈయనకుంటా నేను ఇలా. అంటే మనకి యాక్టింగ్ అంటే ఇష్టమా? నాకు ఇష్టం అయ్యేపటికే చేస్తాను నేను. నాకు ఇష్టం లేకుండా నేను ఎందుకు చేస్తాను? మరి మీ ఆయన కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆర్టీసీ బస్సు నడిపినా అన్నాడు, కూరలు ఎత్తాను అన్నాడు, మీ ఉత్తిధర్మని చేస్తాను, ఇప్పుడు చేపలు పట్టుడు అది చేస్తుండ్రు. తర్వాత ఇప్పుడు మేము ఫేమస్ యూట్యూబ్ ఛానల్ కూడా యాక్టింగ్ చేస్తాను. మరి మీ ఇంటి పక్క వాళ్ళు ఏమనుకుంటలేరా? అసలు మీకు ఇంట్రెస్ట్ ఎట్లా? విలేజ్ లో అంటే ఇక ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. నేను పని చేయలేక అందులోకేళ్ళు కూరగాయలతో తీస్తుండ్రు, అదేందని నాతో కూడా చెప్పిండ్రు. చెప్పినా కూడా అది మాకు ఇష్టం, మేము చేస్తాం. మేము ఏదో మేము అన్ని చేసి లాస్ అయినాం, ఇదన్నా చేసి ముంగట పడదామని, ఇది ఒక్కటి చేద్దామని. వాళ్ళు ఎవరు ఎన్నన్నా కూడా మేము పట్టించుకుంటలేము, మేము చేసేది చేస్తాను. ఇక అందరూ మా యాక్టింగ్ నచ్చి మమ్మల్ని అందరూ కరుణించాలని అది చెప్తాను. ఇక మీ పేరేం పేరమ్మా? సరోజ. సరోజ. ఎంతమంది కొడుకులు పెట్టారు? 2 కొడుకులు, 1 బిడ్డ. తల్లిగారు ఇక్కడనే, తల్లిగారు ఊళ్ళనే, అత్తగారు ఊళ్ళనే. వీళ్ళంతా మా అన్న కొడుకులే, అందరూ మంచి వాళ్ళే. ఇప్పుడైతే అందరం మంచిగా బతుకుతాను, మంచిగా చూసుకుంటాను, మంచిగా సంతోషంగా చూసుకుంటాను. వాళ్ళు తిన్నది పెడతాను, అన్ని చేస్తాను, మంచిగా ఉంటాను, కలిసిమెలిసి బతుకుతాను, ఎవరేమంటలేరు. ఇట్లా బతుకుతాను ఇప్పుడు. మీ పేరేం పేరు అక్క? నా పేరు గంగా. నువ్వు కూడా చేస్తావు యూట్యూబ్ లో? చేస్తా. చేయలే, ఏం కాదు, యూట్యూబ్ లో అయితే మంచిదే కదా. దేవుని దయ మనకు అదృష్టం ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. హాయ్ హలో ఫ్రెండ్స్, చూసిండ్రు కదా ప్రజెంట్ అయితే మరి విలేజ్ లో ఇట్లా సంగతులు ఉన్నాయి, ఇట్లా వేసుకుంటాను విలేజ్ లో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మేము ఫేమస్ ఛానల్. మేము ఫేమస్ ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు కూడా అందరూ సపోర్ట్ చేయండి. మనలో కూడా తెలుసు కదా అందరికైతే మన లక్ష్మీమామ, అక్కాయు, వీళ్ళందరూ చిన్నమ్మలు, వీళ్ళందరూ కూడా మేము ఫేమస్ ఛానల్ యాక్టింగ్ చేస్తారు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు అందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారైతే నేను అనుకుంటున్నా. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మేము ఫేమస్ ఛానల్.